విజయ్ పార్టీ అయిన టీవీకే ప్రస్తుతం 108 సీట్లు గెలిచి అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 118 సీట్లు అవసరం. అంటే టీవీకేకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. గవర్నర్ అధికారాలు అండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం తన డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించవచ్చు. ఆర్టికల్ 164 ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. కానీ ఎవరికి నిజమైన మెజారిటీ ఉందో నిర్ణయించేది రాజ్భవన్ కాదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ప్రకారం మెజారిటీ ఉందా లేదా అన్నది అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారా మాత్రమే నిరూపించాలి. అంటే గవర్నర్ విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిచి అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేయమని అడగవచ్చు. విజయ్ ఇప్పుడేం చేస్తే బాగుంటుంది? పోస్ట్ పోల్ అలయన్స్. విజయ్ చిన్న పార్టీలతో లేదా ఇండిపెండెంట్స్తో అలయన్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కాంగ్రెస్ లాంటి పార్టీ సపోర్ట్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ మద్దతు. ఇలా 10 మంది సపోర్ట్ వస్తే మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటాడు. కోalition గవర్నమెంట్. సీఎం పోస్ట్ విజయ్ దగ్గరే ఉంచుకొని ఇతర పార్టీలకు మినిస్టర్ పోస్టులు, డిప్యూటీ సీఎం ఛాన్స్, పోర్ట్ఫోలియో షేరింగ్ ఇలా కాంప్రమైజ్ చేసి కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేయవచ్చు. అవుట్ సైడ్ సపోర్ట్. డిఎంకే పార్టీ లేదా అన్నా డిఎంకే పార్టీ నుంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్లో జాయిన్ కాకపోయినా ఫ్లోర్ టెస్ట్ సమయంలో సపోర్ట్ చేసి మెజారిటీ ప్రూవ్ చేయించవచ్చు. ఇది అవుట్ సైడ్ సపోర్ట్ అంటారు. అత్యంత ముఖ్యమైన విషయం, తమిళనాడు అసెంబ్లీ టెన్యూర్ మే 10తో ముగియబోతుంది. ఆ లోపు విజయ్ మెజారిటీ చూపించలేకపోతే గవర్నర్ ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉందని రిపోర్ట్ పంపి ప్రెసిడెంట్ రూల్ రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్ర పాలన తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది.